హాయ్ అండి, స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి టమోటా ఎండు చేప కూర అనమాట. కూర మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా చేసుకోనండి, ఇంటిలి పాది చక్కగా తినచ్చు అనమాట. డ్రై ఫిష్ చాలా బాగుంటుందండి. ఇది నేను తోకలు అలాగే గొరకలు వేసి ఎండు చేపలు రెండు కలిపి నేను కర్రీ అనేది వండానండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ముందుగా నేను ఎండు చేపల్ని క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయిద్దని. ఆ వేయించిన నూనెతోనే ఇప్పుడు నేను కర్రీ అనేది చేస్తున్నాను అనమాట. ముందుగా నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానండి. అవి కూడా బాగా చిటపట అని వేగాలన్నమాట. ముందుగానే నేను టమోటాలు అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ తాలింపు కూడా వేగిందండి. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అవి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు తగినంత పసుపు అండి, అలాగే మన టేస్ట్ కొలది ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు మనము తీసుకున్న చేపలు ఉప్పు చేపల, అలాగే అంటే బాగా ఉప్పులో ఊరిన చప్పటి చేపలు రెండు ఉంటాయి కదండి, దాన్ని బట్టి మనము ఉప్పు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కూరలోకి నేను కూర కారం అనేది వాడుతున్నాను. కారం కూడా ఈ టమాటాలో బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకాసేపు బాగా ఉడికించుకుందాం. బాగా ఉడికిందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఉప్పులో ఊరిన చేపలు కాబట్టి నేను కొద్దిగానే ఉప్పు వేసుకున్నాను అనమాట, చూసి వేసుకోనండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ ఎండి చేపల పులుసులకి కొంచెం చింతపండు పులుసు అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఎండి చేపల టమాటా కర్రీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా రుచి చూసి మీ ఇంట్లో మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకోండి, మీరే అంటారు చాలా బాగుందని. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవటమేనండి. వేడి వేడి అన్నంలో ఈ ఎండి చేప టమాటా కర్రీ వేసుకొని తింటే సూపర్ అండి, సూపర్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి అండి. ఓకే అండి, బాయ్.